హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. బేసిక్గా వింటర్ స్టార్ట్ అయింది అంటేనే మనకి చలితో పాటు చాలా ఫీవర్స్ వచ్చేస్తూ ఉంటాయి. ఆ ఫీవర్స్ వల్ల అమ్మో ఇది వైరల్ ఫీవరా, వైరల్ కోల్డా, వైరల్ కాఫా అని అనుకుంటూనే ఉంటాం. చలి జ్వరం అంటాము, లేకపోతే వైరల్ ఫీవర్స్ ఎక్కువగా వచ్చింది అంటాం. దానివల్ల మోషన్స్ అంటాము, వామిటింగ్స్ అంటాము. ఇలాంటి సిమ్టమ్స్ కనిపిస్తూనే ఉంటాయి. ఎవరైనా పక్కన తుమ్మితే చామో మనకు కూడా వచ్చేస్తుందేమో అన్న ఇంటెన్షన్ ఇంకా ఎక్కువ పెరిగిపోతూ ఉంటుంది. బట్ వింటర్లో అన్నిటికన్నా ముఖ్యంగా ఆస్తమాతో కూడా చాలా ఎక్కువ ప్రాబ్లం ఫేస్ చేస్తారు. అంటే చాలా ఫ్రీజీ అయిపోవడము, ఆ కూలింగ్ ఎక్కువ ఇదవ్వడము, అసలు ఆస్తమాలో కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. బట్ ఇవన్నీ తెలుసుకోవాలి అంటే మన శ్రీకాకుళంలో మెడికవర్లో జనరల్ ఫిజిషియన్గా డాక్టర్ అమూల్య మ్యామ్ ఉన్నారు. సో మ్యామ్తో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకున్నాం. హాయ్ మ్యామ్. హాయ్ మంజుష. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు శ్రీకాకుళం మంజుష. అండ్ వెల్కమ్ టు సుమన్ టీవీ శ్రీకాకుళం. ఎలా ఉన్నారు? బాగున్నాను. డాక్టర్స్ ఆల్వేస్ చాలా హ్యాపీగా, చాలా హెల్దీగా ఉంటారండి. ఆ మరి ట్రిక్ ఉండాలి ఏదో కదా. మాకు కూడా ఇలా ఇచ్చేయచ్చు. మరి ఉండాలి కదా, మేము హెల్దీగా ఉంటేనే పేషెంట్స్ హెల్దీగా ఉంటారు. ఓ ఎస్, అబ్సల్యూట్లీ కరెక్ట్. కానీ నిజంగా వింటర్ అంటే ఒక రకంగా చాలా మందికి అరే రొమాంటిక్ సీజన్ అని కొంతమంది అనుకుంటారు. కానీ అన్నిటికన్నా వెరీ హెల్దీగా, చాలా కాన్షియస్గా ఉండాల్సిన సీజన్ వింటర్ ఓన్లీ కదా. సో కోల్డ్ కానీ, ఫీవర్ కానీ, కాఫ్ కానీ చాలా ఎక్కువగా వస్తూ ఉంటుంది, చిన్న బేబీస్ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు. అసలు ఈ వింటర్లో వచ్చే డిసీజెస్ ఏంటి, ఎక్కువగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వింటర్లో జనరలీ ఇది వన్ ఆఫ్ ద హెల్దీయెస్ట్ సీజన్ ఆఫ్ ద ఇయర్. అవును, మీరు విన్నది నిజమే, హెల్దీయెస్ట్ సీజన్ ఆఫ్ ద ఇయర్. అండ్ మోస్ట్ అంటే మనకి నచ్చే క్లైమేట్ వింటర్ సీజన్ అనేది. కాకపోతే చాలా జాగ్రత్తగా ఉంటే ఇది చాలా హెల్దీ సీజన్. ఇప్పుడు మనం వింటర్ సీజన్లో స్పెసిఫికలీ మనం కొన్ని డిసీజెస్ చూస్తాం. ఎలా అంటే ఫ్లూ, అంటే నార్మల్గా వైరసెస్ అనేవి ఫ్లూ వైరస్ అంటాం. సో అది జనరలీ మనకి కాఫ్, కోల్డ్, ఫీవర్, సోర్ థ్రోట్, హెడ్ ఏక్, బాడీ పెయిన్స్ లాంటివి క్రియేట్ చేస్తుంది. ఇది జనరలీ కమ్ అండ్ గో, మనకి పెద్ద హాని ఉండదు. 2-3 days మ్యాక్స్ 7 days రికవర్ అయిపోతాం. కాకపోతే కొంతమంది చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరంటే చిన్న పిల్లలు, పెద్ద వయసు వాళ్ళు, మోర్ దెన్ 60 years వాళ్ళు, షుగర్ ఉన్న వాళ్ళు, ఆల్రెడీ బీపీ ఉన్న వాళ్ళు, డయాలసిస్ పేషెంట్, అంటే ఎవరికైతే ఇమ్యూనిటీ తక్కువ ఉంటుందో వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే దీనివల్ల నిమోనియా రావచ్చు, వైరల్ నిమోనియా రావచ్చు, లేకపోతే ఆల్రెడీ వైరల్ ఇన్ఫెక్షన్ మీద ఇమ్యూనిటీ తక్కువ అయితే దాని బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ వచ్చి నిమోనియా రావచ్చు. సో వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. నెక్స్ట్ ఏంటంటే మనం అంటే జనరలీ అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఈ వింటర్ సీజన్లో హార్ట్ అటాక్స్ అనేవి కామన్గా వస్తూ ఉంటాయి. సో ఇయర్ అంతటి మీద కంపేర్ చేస్తే కంపారిటివ్లీ వింటర్ సీజన్లోనే ఎస్పెషల్లీ ఎర్లీ మార్నింగ్ టైమ్స్లో హార్ట్ అటాక్ అనేది చాలా కామన్గా చూస్తూ ఉంటాం. సో ఎస్పెషల్లీ డయాబెటిక్స్ వాళ్ళు, స్మోకర్స్, కొంచెం ఒబీస్గా ఉన్న వాళ్ళు, ఎల్డర్లీ పేషెంట్స్ కొంచెం జాగ్రత్తగా కేర్ తీసుకుంటూ ఉండాలి. ఓకే. నెక్స్ట్ మనం చూసేది ఏంటంటే స్కిన్ ప్రాబ్లమ్స్, అంటే పర్టికులర్ స్కిన్ డ్రై అయిపోతుంది. మీరు అబ్జర్వ్ చేస్తారు కదా వింటర్ సీజన్లో. సో ఎగ్జిమా, అంటే ఏదైనా ఎలర్జీకి ఎక్స్పోజ్ అయితే ఎగ్జిమా, స్కిన్ ఇంత రెడ్గా అయిపోతుంది. అది ఇంకా సోరియాసిస్ చాలా కామన్గా ఉంటుంది వింటర్ సీజన్లో. నెక్స్ట్ ఏంటంటే యూరిన్ ప్రాబ్లం. చాలామంది పెద్దవాళ్ళు ఏంటంటే నైట్ టైం యూరిన్ ఎక్కువ వెళ్తూ ఉంటారు. వింటర్ సీజన్లో కామన్ సిమ్టమ్. సో అది ఐదర్ యూరిన్ ప్రాబ్లం అయినా అవ్వచ్చు, అంటే యూరిన్ ఇన్ఫెక్షన్ అయినా అవ్వచ్చు, లేకపోతే ప్రోస్టేట్ ప్రాబ్లం అయినా అవ్వచ్చు. సో అది కొంచెం జాగ్రత్తగా మనం కేర్ తీసుకోవాలి. నెక్స్ట్ మనం అబ్జర్వ్ చేసేది ఏంటంటే మన ఇంట్లో జనరల్లీ పెద్దవాళ్ళు అంటూ ఉంటారు మోకాలు పట్టేసి, ముడుకులు నొప్పులు ఎక్కువ అయిపోయి. అంటే ఈ వింటర్ సీజన్లో మనకి నొప్పులు అవి చాలా ఫ్రీక్వెంట్గా చూస్తాం. ఎందుకంటే ఈ వింటర్ సీజన్లో బ్లడ్ వెసల్స్ అని చాలా కన్స్ట్రిక్ట్ అయిపోతాయి. సో అక్కడ ఏదైతే ఇన్ఫ్లమేషన్ ఉందో అది కరెక్ట్గా డ్రైన్ అవ్వదు. సో జాయింట్ ప్రాబ్లమ్స్, మసిల్ పట్టేయడం లాంటివి ఎక్కువ చూస్తూ ఉంటాం. సో ఇవన్నిటికి ప్రివెన్షన్ ఏంటంటే మనం ఎక్కువ హైడ్రేషన్ తీసుకోవాలి, వాటర్ ఎక్కువ తీసుకోవాలి, హాట్ ఐటమ్స్ ఎక్కువ తీసుకోవాలి. మనం బయటికి వెళ్ళినప్పుడు ఏదో సాక్స్ కానీ, గ్లవ్స్ కానీ, అంటే మన బాడీ ఎప్పుడు వామ్గా ఉంచుకోవాలి. మనకి బయటికి వెళ్ళి మనం ఎక్సర్సైజ్ చేయలేమనుకోండి, ఇంట్లో ఉండే లైట్ వర్కౌట్, వార్మప్ కానీ, యోగా కానీ ఏదో ఒకటి చేసుకుంటూ ఉండాలి. అలాగని ఎక్సర్సైజ్ పూర్తిగా మానేయడానికి లేదు. సో మనం హెల్తీగా ఉండాలంటే ఎక్సర్సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో బయటికి వెళ్ళలేకపోతే ఇంట్లోనే చేసుకోండి. హార్ట్ డిసీజెస్ అవన్నీ మనం ప్రివెంట్ చేసుకోవచ్చు. ఎస్పెషల్లీ డయాబెటిక్స్ వాళ్ళు, పెద్దవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓకే. సో బేసిక్గా ఏంటి అంటే వింటర్లో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. బట్ హెల్దీయెస్ట్ సీజన్ ఏది అంటే వింటర్ సీజనే. ఓకే. సో బేసిక్గా ఆస్తమా కూడా చాలా ఎక్కువ డేంజరస్ అని చెప్పి వినడం జరిగింది. ఎక్కువగా ఏంటి అంటే ఈ వింటర్లో ఆస్తమా ప్రాబ్లమ్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయి. అసలు ఈ ఆస్తమాకి ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది, ఇది ఆస్తమా అన్న సిమ్టమ్స్ ఎలా ఉంటాయి,
మనం ఎలా తెలుసుకోవచ్చు, దాని నుంచి బయటపడాలి అంటే మనం ఎలాంటి కేరింగ్ తీసుకోవాలి? ఆస్మా అంటే ఇన్ జనరల్ పేషెంట్కి ఎలా ఉంటుందంటే గుండంతా పట్టేసినట్టు, దగ్గు, పిల్లి కూతలు, అంటే ఉబ్బస్ అంటాం అలా ఉంటుంది. అది ఎస్పెషలీ నైట్ ఎర్లీ మార్నింగ్ అప్పుడు వాళ్ళకి సిమ్టమ్స్ అన్నీ వస్తాయి. ఇది అసలు ఎందుకు వస్తుంది అనుకుంటే, ఎప్పుడైనా మనకి నోస్ నుంచి లంగ్స్కి వెళ్ళడానికి మనకి ఏదైతే శ్వాస నాళాలు ఉన్నాయో అది నార్మల్గా కొంచెం పెద్దగా ఉంటాయి. సో దాన్ని బట్టి ఎయిర్ ఇన్ అండ్ ఫ్లో నార్మల్గానే అవుతుంది. దాని ఆస్మాటిక్స్లో ఏమవుతుందంటే ఈ ఎయిర్ ఫ్లో అన్నది వాయునాళాలు ఇంత సన్నగా అయిపోతాయి. సో దాన్ని బట్టి మనకి ఎయిర్ ఫ్లో అనేది వెళ్ళదు సరిగ్గా. సో ఇది సన్నగా ఎందుకు అవుతుంది అంటే, ఎప్పుడైనా బాడీకి ఎప్పుడైనా ఎలర్జీ టెండెన్సీ ఉందనుకోండి, బయట ఏమైనా ఎలర్జీకి ఎక్స్పోజ్ అయితే బాడీలో ఐజీఈ కణాలు ఉంటాయి. ఐజీఈ కణాల వల్ల మాస్ సెల్స్ యాక్టివేట్ అయిపోతాయి. మాస్ సెల్స్ అన్నీ అందరికీ ఉంటాయి. అవి నార్మల్గా ఇప్పుడు మనం బయటకు వెళ్ళాం అనుకోండి, కొన్ని తుమ్ములు వస్తూ ఉంటే దాంతో ఆగిపోతుంది, అంటే కొన్ని మాస్ సెల్స్ యాక్టివేట్ అవుతాయి. కానీ ఆస్మాటిక్స్లో ఏంటంటే చాలా విపరీతంగా మాస్ సెల్స్ యాక్టివేట్ అవ్వడం వల్ల దాని నుంచి కొన్ని అంటే కణాలు ఉత్పత్తి అవుతాయి. అవి ఏంటంటే హిస్టమిన్, ప్రోస్టాగ్లాండిన్స్, ల్యూకోట్రైన్స్ లాంటివి. అవి ఏంటంటే ఈ వాయునాళాలు ఏదైతే వాల్ ఉందో దాంట్లో లోపల వాటర్ చేర్చి ఏదైనా సన్నగా చేసేస్తాయి. దాంతోపాటు ఏంటంటే ఇస్నోఫిల్స్ అంటాం. జనరల్లీ మనకి ఇస్నోఫిల్స్ అన్నీ తెలుస్తుంటాయి, బ్లడ్ టెస్ట్ నార్మల్ చేస్తాం. ఆ ఇస్నోఫిల్ కౌంట్ కూడా పెరిగిపోద్ది. సో దానివల్ల ఏమవుతుందంటే ఇస్నోఫిల్ లోపల ఉంటుంది వాయునాళలో. సో దాని లోపల లైనింగ్ అనేది డ్యామేజ్ చేస్తుంది ఇస్నోఫిల్ నుంచి రిలీజ్ అయ్యే ప్రోటీన్ పదార్థాలు. సో దీనివల్ల ఏమవుతుందంటే ఈ రెండిటి వల్ల వాయునాళాలు ఇంత సన్నగా తయారైపోతాయి. సో దాన్ని బట్టి గాలి అంటే సరిగ్గా ఫ్లో అవ్వదు. సో దాన్ని బట్టి వాళ్ళకి చాలా ఉబ్బసలాగా ఉంటుంది, బాడీకి ఆక్సిజన్ కూడా అందదు సరిగ్గా. సో దానివల్ల మెయిన్ ప్రాబ్లం అంటారు. ఓకే, సో మనకి ఈ సిమ్టమ్స్ ఎవరికైతే ఉంటుందో వెంటనే వచ్చి టెస్ట్ చేయించుకోవాలంటారు. సో వీళ్ళకి ఎలాంటి టెస్ట్ ఉంటుంది? వీళ్ళకి జనరలీ బ్లడ్ టెస్ట్ చేస్తాం. బ్లడ్ టెస్ట్లో ఏంటంటే ఇస్నోఫిల్ కౌంట్ చేస్తాం. ఇందాక నేను చెప్పాను చూడండి, ఇమ్యునోగ్లోబులిన్ ఈ టెస్ట్ చేస్తాం. ఈ రెండిటి వల్ల పేషెంట్కి ఆస్మా టెండెన్సీ ఉందని కనిపెడతాం. కానీ మోస్ట్ స్పెసిఫిక్ టెస్ట్ ఏంటంటే పల్మనరీ ఫంక్షన్ టెస్ట్. ఇదేంటంటే ఒక ట్యూబ్ లాంటి ఉంటుంది, దాంట్లో ఊదుతాం. సో దాన్ని బట్టి మన రెస్పిరేటరీ ఫంక్షన్ ఎంత ఉందో తెలుస్తుంది. సో అది అన్నది స్పెసిఫిక్ టెస్ట్. అది చేసుకుంటే మంచిది. ఈ పల్మనరీ ఫంక్షన్ టెస్ట్ ఏంటంటే మన ఆస్మా ఉందో లేదో కూడా నిర్ధారిస్తుంది. దాంతోపాటు మన ట్రీట్మెంట్ వర్క్ చేస్తుందో కూడా నిర్ధారిస్తుంది. ఓకే. సో దీనివల్ల కంప్లీట్గా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓకే, ఎలాంటి ఫుడ్ తీసుకోవాలంటారు ఆస్మా పేషెంట్స్? జనరల్లీ కూలింగ్ ఐటమ్స్ అనేది అవాయిడ్ చేసుకోవాలి. ఇంకా బయటికి అంటే ఇప్పుడు ఆస్మాకి ఒక్క ద్వారా అంటే ఒక్కొక్క ఎలర్జీకి ప్రెసిఫికేట్ అవుతూ ఉంటుంది. ఫర్ సపోజ్ కొంతమందికి దుమ్ము ధూళిలో బయటికి వెళ్తే ఆస్మా అనేది వస్తూ ఉంటుంది. అమ్మో ఈ డస్ట్ నాకు ఆస్తమా ఉంది డస్ట్ అంటారు, లేకపోతే అమ్మో ఏసీ పడదు నాకు ఆస్తమా ఉంది అంటారు, కార్లో ఏసీ ఆఫ్ చేస్తారు ఆస్తమా ఉంది. సో కూలింగ్ ఐటమ్స్ అవాయిడ్ చేయాలి. కొన్ని ప్యాక్డ్ ఐటమ్స్ ప్రిజర్వేటివ్స్ వల్ల కొంతమందికి ఆస్మా వస్తుంది, అవి అవాయిడ్ చేసుకోవాలి. యానిమల్స్ కొంతమంది ఇంట్లో పెట్స్ పెంచుతూ ఉంటారు. సో వాటికి ఫరకున్న ఎలర్జెన్స్ వల్ల కూడా ఆస్మా అటాక్ వస్తూ ఉంటుంది. కొంతమంది ఏంటంటే ఆక్యుపేషన్లో ఉంటారు, వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు చూడండి కొంతమంది కోల్ మైన్స్లో పనిచేస్తారు, టీచర్స్ కొంతమంది డస్ట్ పడదు, డస్ట్ వల్ల ఆస్మా వస్తుంది. నెక్స్ట్ పెయింట్ ఇండస్ట్రీలో పనిచేస్తారు, కెమికల్ ఫ్యాక్టరీస్లో పనిచేస్తారు, కార్పెంటర్స్ ఉంటారు. సో ఆ డస్ట్ వాళ్ళకి పడదు. ఏదైనా ప్రొలాంగ్ డస్ట్ ఎక్స్పోజర్, ట్రాఫిక్ పోలీస్ వాళ్ళకి అంటే ప్రొలాంగ్డ్ ఎక్స్పోజర్ వల్ల ఆ డస్ట్ వల్ల ఆస్మా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో వీళ్ళందరూ చాలా జాగ్రత్తగా ఉండాలి. మెయిన్ వాళ్ళు ఏంటంటే డస్ట్ ఎక్స్పోజర్ ఉండకూడదు, ఖచ్చితంగా మాస్క్ అన్నది ఉండాలి, లోపలికి ఆ డస్ట్ అన్నది వెళ్ళనివ్వకూడదు. ఓకే. సో ఇది ఆస్మా అనేది ఏ ఏజ్ గ్రూప్ నుంచి ఎక్కువగా ఉంటుందంటారు? ఏ ఏజ్ గ్రూప్ అయినా రావచ్చండి ఆస్మా. నేను నా పేషెంట్స్లో 90 yearsకి ఫస్ట్ టైం అటాక్ కూడా ఆస్మా చూస్తాను. ఏ ఏజ్కైనా ఆస్మా అన్నది రావచ్చు, మెయిన్లీ జెనెటిక్ పరంగా అండి. సో మనకి జెనెటిక్ స్ట్రాంగ్గా ఉన్నాయనుకోండి, మన చిన్నపిల్లలకు కూడా చూస్తాం. ఓకే, అంటే అది మనం బేబీస్ దగ్గర నుంచి ఏజ్తో సంబంధం లేదు ఆస్తమా అంటే జనరల్లీ మిడిల్ ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఎక్కువ ఉంటుంది, కానీ ఎల్డర్లీ పీపుల్ కూడా ఎఫెక్ట్ అవ్వచ్చు ఆస్మా వల్ల. ఓకే. సో వీటికి ఓన్లీ కూలింగ్ కాకుండా ఏమైనా వెజిటేబుల్స్ లో ఆస్తమా పేషెంట్స్ ఇవి తినకూడదు అనేవి ఏమైనా ఉంటాయా? అవేం లేదండి, మనకి ఏదైతే పడదో అదే మనం అవాయిడ్ చేసుకోవాలి. సో ఆస్తమాకి ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది? ఆస్మాకి వన్ అండ్ ఓన్లీ ట్రీట్మెంట్ ఇన్హేలర్స్.
చాలా మంది జనాలకి అపోహ ఉంటుంది, ఇన్హేలర్ వాడితే అమ్మో మనకి అలవాటు అయిపోద్దేమో, దానివల్ల మనకి ప్రాబ్లం వస్తుందేమో, ఇన్హేలర్స్ వాడితే మళ్ళీ తర్వాత దానివల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయేమో, స్టిరాయిడ్స్ ఇస్తున్నారు కదా అది ఒంటికి మంచిది కాదేమో అని చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ ఈ అపోహలన్నీ ఇవాళ నుంచి తీసేయండి. ఆస్మాకి వన్ అండ్ ఓన్లీ ట్రీట్మెంట్ ఇన్హేలర్సే. ఎందుకంటే మనం వాడలేదనుకోండి ఎవ్రీ ఇయర్కి 2 to 3% పర్మనెంట్ లంగ్ డ్యామేజ్ వస్తుంది. సో ఆ డ్యామేజ్ని మనం ప్రివెంట్ చేయకుండా ఖచ్చితంగా ఇన్హేలర్స్ అనేది వాడాలి. సో ఇన్హేలర్స్లో మళ్ళీ 2 రకాలు, రిలీవర్స్, కంట్రోలర్స్. రిలీవర్స్ ఏంటంటే ఏదైతే లంగ్ అంటే ఆ వాయునాళాలు ఏదైతే సన్నమయ్యో అది వెంటనే పెద్ద చేస్తుంది, అది రిలీవర్స్. ప్రివెంటర్స్ ఆర్ కంట్రోలర్స్ ఏంటంటే దీంట్లో ఉన్న ఏదైతే వాటర్ ఉందో అంటే ఏదైతే వాప్ ఉందో దాన్ని ప్రివెంట్ చేస్తుంది, అది ప్రివెంటర్స్. సో ఖచ్చితంగా ఈ రిలీవర్స్ ప్రివెంటర్స్ కలిపే వాడాలి. స్టిరాయిడ్స్ అనేది కంపల్సరీ ఇన్హేలర్లో వాడాలి, అదే ప్రివెంటివ్ ట్రీట్మెంట్. సో ఏదైనా మీరు చేయాలి అనుకుంటే ఇన్హేలర్ ఖచ్చితంగా వాడాల్సిందే. సో వింటర్లో మనకి అంటే వాట్ కైండ్ ఆఫ్ ఫుడ్స్ని తినొచ్చు, ఏ ఫుడ్స్ని అవాయిడ్ చేయొచ్చు? వింటర్లో జనరలీ హాట్ ఐటమ్స్ తీసుకుంటే మంచిది. ఫ్రిడ్జ్లో ఐటమ్స్, ప్యాకేజ్డ్ ఐటమ్స్, మళ్ళీ ఫ్రిడ్జ్లో ఐటమ్ తీసి రీహీట్ చేయడం లాంటివి చేయకూడదు. ఓన్లీ వామ్ లిక్విడ్స్ తీసుకోవడం. ఎందుకంటే మనం వింటర్లో జనరల్లీ మనకి దాహం వేయదు, సో డీహైడ్రేటెడ్ స్టేట్లో ఉంటాం. సో ఖచ్చితంగా హాట్ లిక్విడ్స్ మాటికి మనం చూసుకొని తాగడం మంచిది. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, సో వింటర్ అనగానే చాలా మందికి అమ్మో ఈ సీజన్ ఎలా ఉంటుంది అనుకుంటాం, బట్ వింటర్ అనేది చాలా హెల్తీ సీజన్ అంట. సో నేను ఎప్పుడు మ్యామ్తో ఇంటరాక్షన్ అయినా ఏదో ఒక కొత్త వర్డ్ అయితే మాత్రం తెలుసుకుంటాను నేను. అండ్ లాస్ట్ టైం ఏంటి అంటే మలేరియా దోమ, టైఫాయిడ్ దోమ, ఏ రెండిట్లో ఏది బెటర్ అంటే డెంగ్యూ దోమ నీట్గా ఉంటుంది, మలేరియా దోమ చాలా డేంజర్ అని చెప్పి వినడం జరిగింది. అండ్ అది అప్పుడు కొత్తగా తెలుసుకున్నాను. అండ్ ఈసారి ఈ ఇంటర్వ్యూలో వింటర్ సీజన్ అనేది వెరీ హెల్తీ సీజన్ అని తెలుసుకున్నాను. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి అంటే ఇంత హెల్తీ సీజన్ కాబట్టి మనం ఏ ఫుడ్ అయినా కూడా అప్పటికప్పుడు వామ్గా ఉన్న లిక్విడ్స్ కానీ అండ్ అలాగే వేడివేడిగా ఉన్న రైస్, వేడివేడిగా ఉన్న కర్రీస్, వేడివేడిగా ఉన్న రసం అలాంటివే తీసుకోవాలి తప్ప ఫ్రిడ్జ్లో ఉండింది ఆల్రెడీ మళ్ళీ రీహీట్ చేసి ఫ్రోజన్ ఉన్న ఐటమ్స్ని మళ్ళీ డీప్ ఫ్రై చేసి తినడం ఇలాంటిది వింటర్ సీజన్లో చేయకూడదు. అండ్ అలాగే ఆస్తమా పేషెంట్స్కి ప్రతి ఒక్కరు కూడా చెప్పిన సింటమ్స్ని గట్టిగా మైండ్లో పెట్టుకొని మీకు అలా అనిపించేటప్పుడు ఖచ్చితంగా మీకు దగ్గరలో ఉన్న జనరల్ ఫిజిషియన్ డాక్టర్ని కానీ ఆస్తమా స్పెషలిస్ట్ని కానీ కలవండి. అంటే దానికి తగ్గట్టు ట్రీట్మెంట్ ఓన్లీ వన్ అండ్ ఓన్లీ ఇన్హేలర్ మాత్రమే చాలా క్లియర్గా చెప్పేశారు. సో అలాంటివి తీసుకోగలిగితే ఆస్తమా పేషెంట్స్ కూడా చాలా హెల్తీగా ఉంటారు. సో మ్యామ్ని శ్రీకాకుళం మెడికోర్ హాస్పిటల్లో జనరల్ ఫిజిషియన్గా చేస్తున్నారు కాబట్టి మ్యామ్ అపాయింట్మెంట్ కోసం కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్కి ఇప్పుడే అప్రోచ్ అవ్వండి. థ్యాంక్ యూ.